ఉద్యోగాలు కొన్ని అవసరం కొన్ని గాలందరం కడగడిగా మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి రొట్టె కార్యక్రమంలోకి వెళదాం. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, తర్వాత యెషయా గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనం. వచ్చి చదవండి ఎవరైనా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనం. యెబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అలాగే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు ఊరకే అమ్మబడితిరి కదా, రూకలు ఇయ్యకయే మీరు విమోచింపబడిదరు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, మేము యెబ్బేజులాగా ప్రార్థించి దీవించబడి ఆశ్రయించబడి ఏ కీడును మా జీవితంలో మేము రుచి చూడకుండా మా సరిహద్దులు విశాలపరచబడి మీకు సాక్షులుగా ఉండవలసిన వారంగా ఉన్నాం. అయితే యెషయా 52:3 వచనం ప్రకారం మీరు ఊరకే అమ్మబడితే కదా, మేము దీవించబడవలసిన మేము అమ్మబడి బానిసత్వంలోకి దాస్యపు జీవితంలోకి వెళ్ళాము. మీరు రూకలు ఇయ్యకయే విమోచింపబడిదరు, యెబ్బేజులాగా ఆశించబడిదరు, విస్తరించబడిదరు అనే మాట మేము స్వతంత్రించుకోవాలి. ఆ యొక్క దాస్యపు జీవితంలో యెబ్బేజు లాంటి దారిద్రపు జీవితాన్ని, దుఃఖకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న మాకు తిరిగి మీ కృపలో వర్ధిల్లే భాగ్యం యెబ్బేజు ద్వారాను, యెషయా 52:3 హెచ్చరిక ద్వారాను మేము సరి చేసుకొని కృప పొందుకునే భాగ్యం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, దేవుడు మనని ఎలాంటి కృపలతో నింపాలని కోరుతున్నాడు అంటే, యెబ్బేజు అనగా వేదన పుత్రుడు. మనం అంటుంది చూసినా, నా మీద దరిద్రం కూర్చున్నది, నేను ఎటు పోదాం అనుకున్నా కానీ అటుపోయినా యాక్సిడెంట్ అయింది, నేను అసలు ముందు వద్దే అనుకున్నా కానీ వాళ్ళు బలవంతం చేస్తే పోయినా, ఇట్లా రకరకాలుగా, లేకపోతే వాళ్ళు వద్దంటే నేనే ఆగకుండా బలవంతంగా పోయినా, లేనిపోని కష్టాలు తెచ్చుకున్నా అని చాలామంది జీవితాల్లో రకరకాలుగా వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి వచ్చిన ఆపదను బట్టి నేను తప్పు పని చేశానేమో, నేను పొరపాటు చేశానేమో అని మనకు మనమే వేదన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కానీ యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దు విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయాలి, నాకు ఏ కీడు రాకుండా నువ్వు నన్ను తప్పించాలి అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను అని రాయబడింది. అలాగే 118వ కీర్తనలో కూడా దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్తున్నది. ఏమని? 118వ కీర్తనలో కూడా 25వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు.
చూసిన రక్షణతో సరిపోదు, అభివృద్ధి కూడా అవసరం. యెహోవా దయచేసి నన్ను రక్షించు, యెహోవా దయచేసి నాకు అభివృద్ధి కలగజేయి. అభివృద్ధి కూడా ఉండాలి మనకు. ఇప్పుడు ఎబ్బేజ్ ఏమని ప్రార్థన చేసిండు? నా సరిహద్దు విశాలపరచమని, అంటే అభివృద్ధి కదా. ఏ కీడు రాకుండా నాకు కాపుదల ఉంచమన్నాడు. అది ఎంతో మంచి ఆశ్చర్యకరమైన మాటే కదా. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదించడం అంటే నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, రండి లోకం పుట్టినది మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని మత్తయి సువార్త 25:33 మరి పరలోకపు తీర్పు, దేవుని రాకడ సమయంలో గొర్రెల్ని మేకల్ని వేరు చేసి మరి కుడివైపునున్న గొర్రెలు అంటే అనగా నీతిమంతులైన భక్తుల్ని దేవుడు పరలోక రాజ్యానికి చేర్చుకోవటానికి పిలుస్తున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క కృప నీ మీద, నా మీద, మానవాళ్ళందరి మీద ఉన్నది. కానీ భూమి మీద మనం ఆశ్రయించబడితేనే దాన్ని స్వతంత్రించుకుంటాం. చూడండి, మనం ఆశ్రయించబడటం మూలంగా అనేకులకు సాక్షులుగా ఉంటాం. అన్ని జనులకు సువార్త చెప్పకున్నా కూడా మనం ఆశ్రయించబడటాన్ని బట్టి అనేకులు ఆకర్షించబడే అవకాశం ఉంటుంది. కనుక మనం ఆశ్రయించబడాలి. అసలు దేవుడు మనకు ఈ లోకానికి వచ్చిందే మన ఆశీర్వాదం కొరకు. ఆదికాండం 1:28 115వ కీర్తన 15వ 128వ కీర్తనలోను యెహోవా యందు భయభక్తులను వాడు ఇలాగ ఆశ్రయించబడను. అలాగే 133వ కీర్తనలోను అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండవాలని నేను సెలవిచ్చుచున్నాడని రాయబడింది. ఇలాంటి కృప మానవాళ్ళందరూ స్వతంత్రించుకోవాలి. యేసు ప్రభువు ఒక జాతి కొరకు, ఒక మతం కొరకు, ఒక మనిషి కొరకు రాలేదు. ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. అందరూ ఇలాంటి 2 కాదు 100 భూమండలాన్ని కూడా సృష్టించగలడు. ఇప్పుడు ఎవరైతే భూమి మీద ఆయన రక్షకుడు దేవుడు ప్రభువుని అంగీకరిస్తున్నారో ఈ భూమండలానంతా తీసేసి నూతన ఆకాశం, నూతన భూమి మన కొరకు సిద్ధపరిచాడు అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తెలియజేస్తున్నది. కాబట్టి యెషయా గ్రంథం 11వ అధ్యాయం కూడా తెలియజేస్తున్నది. కాబట్టి నూతన సృష్టి వేరు. ఆ నూతన సృష్టిలో పగ, ద్వేషము, అసూయ, కలహం, భేదం ఏముండదు. పాములు కూడా, సింహాలు కూడా, ఎలుగుబంట్లు కూడా, చిరుతపుళ్ళు కూడా ఏదేని తొట్టులో ముందు ఎలా ఉండనో అలా ఉండబోతున్నాయి భూమి మీద. ఇప్పటికే మనం కొన్ని ఆ యొక్క టీవీలో చూస్తున్నాం. ఆ పెద్ద పుల్లను, చిరుత పుల్లను చిన్నప్పటి నుంచి సాదుకొని వాటితో ఒక సాధు జంతువులాగా వాటితోటి ఆడుకోవటం, వాటితోటి మనం ఎన్నెన్నో చూస్తున్నాం. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు నీ కొరకు, నా కొరకు 2000 సంవత్సరాల క్రితం తన కుమారుని లోకాన్ని పంపించి దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేశాడు. మనం సంతోషభరితం కావాలని. మన దుఃఖంతో ఉండటం ఆయనకి ఏం సంతోషం కాదు. అందుకొరకు ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి ఇలాగ మొరపెట్టి, నిత్యముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నిత్యముగా నువ్వు నా సరిహద్దులు విశాలపరచాలి అని ఆయన తెలియజేస్తున్నాడు దేవుడికి. దేవా, నువ్వు నాకు నిత్యముగా నన్ను ఆశ్రయించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, ఏ కీడు రాకుండా నువ్వు నన్ను కాపాడాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, అతడి మనవి చేసిన అన్నీ కూడా దేవుడు అతనికి దయచేసాడు. చూడండి, చాలామంది మనవి చేసిన దేవుడు వాళ్ళకి ఇవ్వట్లేదు. దానికి చాలా బలమైన కారణాలు లేఖనాల్లో ఉన్నాయి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు అని రాస్తున్నది కొందరి విషయంలో. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది, మనం ఆశిస్తే దొరకదు అని. ఎందుకొరకు ఆశ పెట్టుకున్నా కూడా దొరకదంటే అది మన దగ్గర తప్పే కానీ దేవుని దగ్గర తప్పేమీ లేదు.
మనం ఆయన చెప్పినట్టు ముందు నా రాజ్యాన్ని నా నీతిని వెతకమంటే ముందు మన సుఖభోగాలు వెతుకుతున్నాం. మన యొక్క సమస్యల్నే మనం పట్టించుకోవట్లేదు. మన యొక్క సమస్యల విషయంలోనే, మన యొక్క ఇరుకుల ఇబ్బందుల విషయంలోనే, మన యొక్క వీటి విషయంలోనే అసలు దేవుడు మనకి ఏం చెప్పిండు? ముందు నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ ఇస్తాను. మనం చేస్తున్నా రాజ్యాన్ని పక్కన పెడుతున్నాం, నీతిని పక్కన పెడుతున్నాం, మనకు కావలసిన అడుగుతున్నాం. కనుక మనం పోట్లాడుతాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 1-2 వచనంలో రాస్తారు, మీరు పోట్లాడుదురు కానీ మీకు దొరకనే దొరకమంటాడు. మీరు యుద్ధములు చేదురు కానీ మీరు ఏమీ స్వతంత్రించుకోరంటాడు. చదవండి దయచేసి 4వ అధ్యాయం 1-2 యాకోబు పత్రిక. మీలో యుద్ధములను పోరాటములను దేని మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవుల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. చూసినా మనం ఆశ పెట్టుకుంటాం కానీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నది. ఏమని? యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రూకలియకే మీరు విమోచింపబడిదరు. అమ్ముడు పోతున్నాం మనం. అమ్ముడు పోయిన వేరే వాళ్ళకి అమ్ముడు పోయినాం అనుకుందాం. ఇదంతా ఎందుకు? మన పశువులు ఉన్నాయి లేదా మన మేకలు ఉన్నాయి, వాటికి కూడా నోరున్నది అనుకుందాం. ఒక పశువుని అమ్మినాక ఇక దానికి మనకు సంబంధం ఏం లేదు. చెప్పండి, దానికి మనకు సంబంధం ఏమీ లేదు. అమ్మబడ్డా యజమాని మారిపోయిండు. ఎప్పుడైతే అమ్ముడు పోతున్నామంటే మన యజమాని మారిపోయిండు. యజమాని అక్కడుంటే ఈ పాత యజమాని నాకు గడ్డి వేయట్లేదు, పాత యజమాని నాకు నీళ్ళు పెట్టడం లేదు, ఈ పాత యజమాని నాకు మంచి చెడ్డలు చూసుకుంటలేదంటే అది ఏమైనా అర్థం ఉన్నదా? అసలు మనం అమ్ముడు పోయినాం. ఆదాము వారు ఏదైనా తోటలు సైతానికి అమ్ముడు పోయారు. అమ్ముడు పోయినన్ని మళ్ళా యేసుదేవుడు రక్తం ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది. మీరు వెండి బంగారముల చేత విమోచించబడలేదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచించబడ్డారంటాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9వ వచనంలో చూసినట్లయితే ఆయన ప్రతి వంశం నుంచి, ప్రతి గోత్రం నుంచి, ప్రతి కులం నుంచి, ప్రతి మతంలో నుంచి, ప్రతి భాష మాట్లాడే ప్రజల్లో నుంచి ఆ పెద్దలు నువ్వు ఈ గ్రంథమును తీసుకుని ముద్దలు ఇప్పటికీ యుగ్గుడమును వధింపబడిన వాడవని రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదు. చూసినా మళ్ళీ యేసు ప్రభు మనిషిని తయారు చేసింది ఆయనే. ఊరికే అమ్ముడు పోయిన మనం. మీరు ఊరికే అమ్మబడితే కదా, రూకలియకే మీరు విమోచింపబడిదరు. అమ్ముడు పోయిన మనిషిని మళ్ళీ కొనుక్కుంటున్నాడు యేసు ప్రభు. నువ్వేమి డబ్బులు ఇవ్వనక్కర్లేదు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే. 119వ కీర్తనలో 26వ వచనంలో ఇలా రాయబడింది. ఏమని? నా చర్య అంతా నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. మన చర్య ఏం చర్య? మన దగ్గర ఏమైనా మంచి పనులు ఉన్నాయా? అన్నీ చెడ్డ పనులే. పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను అంటాడు పౌలు భక్తుడు. ఈ వాడు మనం కొన్నది ఎందుకొరకు? ఆ పనులు చేయడానికి. ఏ పనులు? పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఇలాంటి పనులు చేయడానికి సాతాను మనకి కొన్నది, మన పితరులని ఏదైనా తోటలోనే కొని ఆ పనులే చేపించింది ఇప్పటి వరకు భూమి మీద అందరితోటి. యేసుదేవుని నమ్మని వాళ్ళందరితోటి ఇతరులను హింసించడం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను దుఃఖ పెట్టడం, ఇతరులను ఏడిపించడం, ఇతరులని ఇబ్బందులు పెట్టడం,
ఈ పనిలే, ఒక్క మంచి పని లేదు. ఒకవేళ మంచి పనులు ఎవరైనా చేసినంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు మంచి పనులు చేసాను, మళ్ళీ అది కూడా ఇష్టమైన వాళ్ళకి ఎంతకాలం ఇష్టం ఉన్నంతసేపే. మళ్ళీ అదే మనిషి మీద కోపం వస్తే చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ముందు దగ్గర తీసి ప్రేమించడం చేసి తర్వాత చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. పూర్వముని హింసకుడును దూషకుడును హానికరుడని అంటాడు ఆయన. నేను ప్రధాన పాపిని. ఎవరైనా భూమి మీద పాపం చేసిన వాళ్ళు ఉన్నారు అంటే నేను నెంబర్ 1 ఫస్ట్ పాపి నేనే అంటాడు ఆయన. నా తర్వాతనే మిగతా వాళ్ళందరూ అంటాడు ఆయన. ఇక ఈ రోజులనేమో 99 కాదు 100 కోటి పాపాలు చేసుకుంటా నా అంత బుద్ధిమంతుడు లేడు, నా అంత నీతిమంతుడు లేడు, నా అంత పరిశుద్ధుడు లేడని ఇంకా పైనుంచి డాంబికాలు మన మంచోళ్ళని డబ్బా కొట్టేటోళ్ళు మన చుట్టూ. మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా మంచోడు అంటే అదొక సమరం తెలుసా. ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నాం, ఎప్పుడు మెచ్చుకోవాలి ఒకరు, ఎప్పుడు మనం పొగడాలి, ఎప్పుడు మనం డబ్బా వాయించాలి, అప్పుడు మనకు సంతోషం. చాలా మంచిదానం అనాలి ఎన్ని చెడ్డ పనులు చేసినాం. అది ఏమి సంతోషం. అందుకొరకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు ఊరకయే అమ్మబడితే కదా, రూకలియకయే విమోచింపబడిదరు. మీరేం డబ్బులు ఇవ్వనక్కర్లేదు. యేసుప్రభువు ఎప్పుడో వెలజల్లించాడు. సిలువలో సమాప్తమైంది తండ్రి, మానవులకు నువ్వు సంకల్పించిన ఆశ్చర్యకరమైన మార్గాన్ని నేను తెరిచాను. నా ప్రాణం పెట్టమన్నావు, నా రక్తం చిందించమన్నావు. ఒక్క మాట కూడా నువ్వు ఎదురు మాట్లాడొద్దు. ఎంత చిత్రహింసలు చేసినా ఓర్చుకోవాలి, సహించుకోవాలని చెప్పావు. సమాప్తం చేశాను నువ్వు నాకు ఈ భూమి మీద అప్పగించిన పని అని దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృప నీ మీద నా మీద ఉన్నది. దేవుని కనికరం నీ మీద నా మీద ఉన్నది. మీరు ఊరకే అమ్మబడితే కదా, రూకలయ్యకి విమోచింపబడిదారు. చాలామంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థతలు పొందుతున్నారు, మేలు పొందుతున్నారు, దర్శనం పొందుకుంటున్నారు. కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు నాకు మళ్ళీ ఏం కనబడటం లేదు, ఇప్పుడు నాకు మళ్ళీ దర్శనం లేదు, ఇప్పుడు మళ్ళీ నాకు స్వస్థత లేదు, మళ్ళీ మొట్టమొదటి నడునొప్పి మళ్ళీ అత్యం ఉన్నది, మళ్ళీ తలకాయ నొప్పి అత్యం ఉన్నది, మళ్ళీ కాళ్ళ తీపులు అత్యం ఉన్నాయి, మళ్ళీ క్యాన్సర్ గడ్డ ఇంకో పిల్లకేసిందట, గర్భసంచి గడ్డలైన ఆపరేషన్ చేసుకుని మళ్ళీ గడ్డ పుట్టిందట. ఇట్లనే డాక్టర్ల ప్రయత్నాలు విఫలమవుతున్నాయి, దేవుడి ప్రయత్నం కూడా విఫలమవుతుంది. కారణం మీరు ఊరకే అమ్మబడితే కదా, రూకలియకయే. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనంలో రాస్తున్నది ఏమని? సామెతలు 28:13, అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. అతిక్రమాలు, ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, విధులు, అతిక్రమాలు, ఆజ్ఞాతిక్రమాలు, అసలు ఎన్నెన్నో అతిక్రమించి ఎన్నెన్నో తప్పులు ఎన్నెన్నో పొరపాటు చేసి మానవుడు దేవుడిచ్చే మహిమను పొందుకోలేకపోతున్నాడు. చూసినగా ఇప్పుడు ప్రపంచం మీదకి కరోనా వ్యాధి వచ్చింది, ఒక రోగం వచ్చింది. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో చదివితే మీకు అర్థమవుతుంది ఇంకా జరగబోయేటి ఎన్నెన్ని ఉపద్రవాలు భూమి మీద జరగనున్నాయో. భూమి మీద 7 సంవత్సరాలు ఎవరో పరిపాలన చేయబోతున్నారు. ఇంకా భయంకరమైన మూర్ఖుడు పరిపాలన చేయబోతున్నాడు. మహాశ్రమలు మానవులకు భక్తులకు రాబోతున్నాయి. ఇంకా చూసినట్టయితే ఇంకా అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు యేసు ప్రభు మళ్ళీ ఇదే భూమండలాన్ని, ఇవి హైడ్రోజన్ బాంబులు, ఆటం బాంబులు, న్యూక్లియస్ బాంబులకు బూడిదైపోయి ఇంకా ఏదో టీవీలలో చెప్తున్నారు, అక్కడి నుంచి సూర్యుని దగ్గర నుంచి అటు వచ్చి ఒక గోళం ఢీకొనిట ముక్కలు ముక్కలు అయిపోతుంది, లయం అయిపోతుంది అంటున్నారు. అట్లా ఏం జరగదు. సరే, ఏ తారీఖున జరుగుతుందో చెప్పమనండి చూద్దాం. మరి ఉత్తగానే మానవులను భయపెట్టే అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు ఆలోచన, అవన్నీ సరైన అసలే ఎంత మాత్రం కూడా కావు. యేసు దేవుడని మాకు రుజువు చేసుకున్నాడు. మేము ఖచ్చితంగా ఆ మాట చెప్పగలుగుతున్నాం ధైర్యంగా. శాస్త్రజ్ఞుల జ్ఞానుల జ్ఞానాన్ని వెర్రితనం చేస్తాడు దేవుడు.
ఎవరైతే ఏ శాస్త్రజ్ఞుడైతే అన్నాడో అది ఫెయిల్ చేస్తాడు దేవుడు. ఎప్పుడు మానవుల ఆలోచనలు ఫెయిల్ చేయడమే దేవుని పని. దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఒక మాట వాన వస్తుందంటే వాన రానే రాదు అసలు. తెలుసా మీకు? కుంభవర్షం కురవబోతుందంటే శినుకులు పుటపటి శినుకులు కూడా పడవు. భయపడకాడు. వింటున్నారా? స్కైలాబ్ పడుతుంది మొత్తం అన్నారు. మొత్తం గొర్రెలు మేకలన్నీ కోసుకొని తిన్నారు. పడ్డదా స్కైలాబ్? 1978 సంవత్సరం, 76, 77 సంవత్సరంలో స్కైలాబ్ పడతాను. పడ్డదా? మరి ఏం పడలేదు. అలా జరగదు. భూమండలం దేవుని యొక్క వాక్యం చేత భద్రపరచబడింది. పేతురు రాసిన 2వ పత్రికలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, జాగ్రత్తగా వినండి. కొంతమంది అంటున్నారు యేసు ప్రభువు వాగ్దానం చేసి వస్తాడని. ఎక్కడొస్తాడయా? 2000 సంవత్సరాలు గడిచింది, రాలేదంటున్నారు. 4వ వచనం, ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏమాయను? పితృ నిర్ణయించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచున్నది అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమిని దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మారుతారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నేటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తుల తీర్పునకు నాశమునకు నాశన దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినది. అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. చూసిన వాక్యం భద్రపరుస్తున్నది భూమిని. ఏ కీడు జరగకుండా, ఏ హాని జరగకుండా దేవుని యొక్క వాక్యము వలన ఈ భూమి మీద మానవులకు వచ్చే ఉపద్రవాల నుంచి తప్పించబడటానికి మళ్ళీ వాక్యాధారంతో వాక్యమే భద్రపరిచింది. అది దేవుని సృష్టి, దేవుడే నాశనం చేయాలి, కానీ ఎవరికి అధికారం లేదు దీన్ని నాశనం చేయటానికి. కాబట్టి దేవుని యొక్క కృప మన మీద ఉన్నది, దేవుని యొక్క దయ మన మీద ఉన్నది. మనం ఎబ్బేజీలాగా ఆశీర్వదించాలి. ఎబ్బేజీలాగా అడుగుతే మనం ఆశ్రయించ అడుగుడి మీకు, వెతుకుడి మీకు, తట్టుడి మీకు. నువ్వు అడగమని చెప్తే అడగట్లేదు. అడగనప్పుడు ఎత్తిస్తాడు దేవుడు. అస్సలు ఏమాత్రం కూడా ఇవ్వడు. ఎప్పుడు ఏ సమయంలో దేవుడితో మనం సంబంధం కలిగి, సాంగత్యం కలిగి దేవుడు ఏది చేయమంటే చేయాలి. అప్పుడు ఎమ్మటే. ఇప్పుడు గవర్నమెంట్ వారు మనకు అవకాశం ఇస్తున్నారు లోన్స్ పెట్టుకోవటం కొరకు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఒక ఈ బడ్జెట్ని బట్టి ఫలానా తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనే అవకాశం ఇస్తున్నారు. ఆ డేట్ అయిపోయాక పోతే ఇస్తారా? ఇయ్యరు. అప్లికేషన్లు అయిపోయినాయి, కోటా అయిపోయింది, డబ్బు లేదు, మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దాం పోండి అంటారు. అంతే. దేవుడి దగ్గర కూడా అంతే. దేవుడిని జీవితంలో ఆయనను వెతకటానికి, ఆయనను అడగటానికి, ఆయన వేడుకోవటానికి యెహోవా మీకు దొరుకు కాలమందు, యెషయా గ్రంథం 55:6 వచనం, ఆయనని వెతుకుడి, ఆయన సమీపములో ఉండగానని వేడుకొనుడి. చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపమనుండగా. చూసారా? దొరికే ప్రతి మానవునికి దేవుడు దొరికే సమయం ఒకటి కేటాయించిండు. దేవుడు దొరుకుతానన్నప్పుడే మనం వెతకాలి. దేవుడు వెతకమన్నప్పుడు మనం నిద్రపోవటము, దేవుడు వెతకమన్నప్పుడు మనం లోకంలో మునిగి తేలటము, దేవుడు వెతకమన్నప్పుడు మనం నిద్రమత్తులో ఉండటము, లోకాశలతో, శరీరాశలతో, జీవకుటుంబాలతో మనం సతమతమైపోయి దాంట్లోనే దేవుని అశ్రద్ధ చేయటము చేస్తే తర్వాత నువ్వు శ్రద్ధగా వెతుకుతో కానీ నీకు దొరకడు అని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో, వారు నన్ను శ్రద్ధగా వెతకదురు కానీ నేను వారికి కనబడకుందను అని రాయబడినది. ఎంత శ్రద్ధగా వెతికినా, అప్పుడు నువ్వు ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నా దేవుడు నీకు దొరకనే. ప్రతి మానవునికి ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయంలోనే అందుకొరకే ప్రతి దానికి సమయం కలదు. ఏడవటానికి, నవ్వటానికి, ఇంకా అన్నిటికీ, సావటానికి, బతకటానికి, దీవించబడటానికి, దరిద్రంలోకి వెళ్ళటానికి అన్నిటికీ సమయం ఉన్నది. కనుక ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
అందుకొరకే మీరు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానం వల్ల ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోమని ఎఫ్ఎస్ 5:15 రాయబడింది. కనుక అశ్రద్ధ చేయకండి. యెహోవా ఇలాగనే సెలవిస్తున్నాడు, మీరు ఊరకే అమ్మబడితే కదా. ఊరకనే. కొంతమంది చూడండి, ఏంటి అబ్బా నుంచి ఎటుపోయాను, ఎటుపోలేదు, ఇక్కడే నేను అంత ఎదిగాను, ఎక్కడ లేవంటే ఊరికనే గద్దుతాను గడిపోయాను, ఇక ఊరికనే వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను, ఇక ఊరికనే గడిపోయి వచ్చిన. ఊరికనే అమ్మబడుతున్నాం మనం. ఊరికనే అంటే బలవంతం ఎవరు చేయలే. రా మా దగ్గర రాని ఎవరన్నా కబురు పెట్టినా, రాకపోతే నీ కాళ్ళు ఎరగకూడదు అన్నారు ఎవరన్నా. ఊరికే ఎవరు బలవంతం చేయలేక ఊరికే అమ్మబడుతున్నాం. ఒత్తుతోనే అమ్మబడతాం. నువ్వు బ్రాండి తాగు, బీరు తాగు, కళ్ళు తాగు, చుట్ట తాగు, సిగరెట్ తాగు, గుడిక తిను, పాన్ తిను, లేకపోతే నరుకుతా అన్నారు ఎవరన్నా. అన్నారా? లేకపోతే నరుకుతా, పండుకో లేకపోతే నరుకుతా అన్నారు ఎవరన్నా. ఊరికనే పండుకున్నాం. ఊరికనే నిద్ర వచ్చింది, ఊరికనే పండుకున్నాం. ఊరికే అమ్మబడుతున్నాం. ఊరికనే తిట్టుకుంటున్నాం, మళ్ళీ కలిసిమెలిసి ఉంటాం. ఊరికనే అన్నీ ఊరికనే. కారణం, బలమైన కారణం ఏమీ లేదు. రక్తము కారణంతగా మనం ఇంకా పాపంతో పోరాడలేదు అని రాసినాడు. రక్తము కారణంతగా నువ్వు పాపం చేయకపోతే నేను తోడకలు తీస్తా అన్నారు ఎవరన్నా. అన్నారా? అట్లా ఎవరన్నా మీరిద్దరు కొట్టుకోకపోతే మిమ్మల్ని ఇద్దరు చూడు నరుకుతా, కొట్టుకోండి అన్నారు ఎవరన్నా. అట్లా అన్నారా? మీరిద్దరు తిట్టుకోకపోతే మళ్ళీ తోలు తీస్తా, డొక్క జీన్స్ డోలు అన్నారు ఎవరన్నా. అన్నారు అట్లా. మరి ఎందుకట్లా? మళ్ళీ సాయంత్రం మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు, పొద్దున నొల్లి పెట్టుకొని. ఊరికే అమ్మబడుతున్నాం. ఊరికనే. ఊరికనే అనుకున్నాం కాదు, ఊరికనే. ఎందుకు పెట్టినావు అమ్మా? ఊరికనే పెట్టినా. నేను కొట్టాలని కొట్టలేదు, ఉత్తగానే గిట్లా అన్నాక అంతే. ఊరికే అమ్మబడుతున్నాం. ఉత్తుగానే. కారణం ఏమీ లేదు, బలమైన కారణం ఏమీ లేదు. అయినా సరే తెలివి తప్పతనం దాన్ని. దేవుడు అంటాడు, ఊరికే అమ్మబడ్డప్పటికీ మీరు రూకలియకయే విమోచింపబడిదరు. డబ్బు ఇవ్వనక్కర్లేదు. మనకు రక్షణ కొరకు, స్వస్థత కొరకు, బాప్తిసం కొరకు, అభిషేకం కొరకు, పరలోక రాజ్యం యొక్క నివాసం కొరకు డబ్బులు చెల్లించనక్కర్లేదు. ఊరకయే మీరు విమోచింపబడదరు. రూకలియకయే మీరు విమోచింపబడదరు. సాతాను నేనే తెలియకలవాడు అనుకున్నాడు. దేవుడు అంతకన్నా తెలియకలవాడు. ఉత్తగానే పాపం చేపిస్తే దేవుడు అంటే నేను ఉత్తగానే విడిపిస్తా అంటాడు. ఉత్తగానే పాపం చేపిస్తాను వాడంటే నేను ఉత్తగానే విడిపిస్తావాలని అంటే ఉత్తగానే. ఊరకయే అమ్మబడితే కదా. రూకలియకయే మీరు డబ్బులు ఏం నక్కర్లేదు, ఏం లేదు. మన చర్య అంతా చెప్పుకుంటే చాలు, అంతే. ఏం లేదు. ప్రభా తెలుసు తెలియక అజ్ఞానంగా బుద్ధి తక్కువ చెడ్డన్ని చెడ్డ పనులు వేసిన క్షమించు, అంతే చాలు. ఉత్తగానే విడుదల పొందుతుంది. ఉత్తగానే. చూడండి, కొంతమంది ఇప్పుడు కరోనాలో రోడ్డు మీదకి వెళ్తే అంబాడేటట్టు చేసింది తెలుసా. కొంతమంది అంబాడిపించింది తెలుసా. దెబ్బ కొట్టలేదు, కాలినాడు, మొగలు విన్నాడు అనిపించింది, అంతే. ఊరికనే పోయిండు, ఊరికనే అంబాడిండు. ఇప్పుడు పైసలు తీసుకోలే, ఉత్తగానే పోయిండు, ఉత్తగానే చేయమన్న పని చేస్తే విడిపించిండు, అంతే. అట్లా మనం కూడా అంతే. ఊరికే అమ్మబడుతున్నాం సైతాన్ని. మీరు ఊరికే సరే, ఊరికైనా అమ్మబడు, ఊరికైనా విడుదల కూడా ఊరికైనా. రూకలియకి యెషయా గ్రంథం 55:1-2 వచ్చింది. యెషయా గ్రంథం 55. దప్పికొని వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనం చేయండి. రండి. రూకలు లేకపోయినా సరే, రూకలు అంటే డబ్బులు లేకపోయినా సరే, ఏమీ నీయకే ద్రాక్షరసాన్ని పాలని కొనండి. ఏం డబ్బులు, ద్రాక్షరసం కొరకు పైసలు అవసరం లేదు.
పాలు కూడా ఉత్తగానే, పాలకు కూడా పైసలు అవసరం లేదు, ఉత్తగానే ఇస్తారు. రండి, రూకలు లేని వాళ్ళారా, రండి, వచ్చి కొని భోజనం చేయండి, ద్రాక్షరసం తీసుకోండి, పాలను తీసుకోండి, ఉత్తగానే. అందుకొరకే చెవి యొక్క న్యాయ దగ్గర రండి, మీరు విన్నాడ మీరు బ్రతుకుదురు, మీతో నేను నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపుదును, జనములకు రాజుగాను అధిపతిగానంతనే నియమించింది. ఊరికనే మేము వచ్చించాము, ఉత్తగానే రాజు అయిపోతాము. నేను ఉత్తగానే రాజుని చేస్తానంటే నన్ను ఉత్తగైతే రాజుని చేస్తాను, వార్డు మెంబర్ కావాలంటే నాకు పైసలు కావాలి, జడ్పీటీసీ ఎంపీటీసీ కావాలంటే అంత ఇంత పైసలు కావాలి, ఎమ్మెల్యే అంటే కోట్ల డబ్బు కావాలి. ఉత్తగానే రాజట్టయితే నమ్మరు మానవులు. ఏం చేద్దామా? నమ్మకపోతే నమ్మని వాళ్ళు ఏం చేద్దాం? మూనకయే విమోచించబడతారు. చెవికి నాయకు చెవులు ఇవ్వాలి, ఇది మాత్రం గ్యారంటీ ఇవ్వాలి. చెవికి నాయకుడికి చెవులు ఆడబడేసి రాజు వచ్చారు, చెవులు తీసుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చెవులు మళ్ళీ ఊళ్ళలోకి ఇచ్చి వచ్చారు, చెవులు మళ్ళీ దోశలకి ఇచ్చి వచ్చారు. చెవి యొక్క నాయకుడికి రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతికెదరు, మీతో నేను నిత్య నిబంధన, టెంపరీ నిబంధన కూడా కాదు, నిత్య నిబంధన. ఏంటి ఆ నిత్య నిబంధన? యెషయా గ్రంథం 54:10. ఏంటి ఆ నిత్య నిబంధన? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసినా, సమాధాన సంబంధమైన నిబంధన. దేవుడు నీతోటి ఒక నిబంధన చేయబోతున్నాడు, మీతో నూతన నిబంధన చేయబోతున్నాడు. జీవితంలో సమాధానం లేని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చినాం, నెమ్మది లేని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చినాం, ఆరోగ్యం లేని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చినాం, నిస్సహాయ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చినాం, అందరూ తృణీకరించినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాం, అందరూ తోసివేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాం. మన తెలివితేటలన్నీ ఉపయోగిస్తే ఏం ప్రయోజనం లేని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చాం. అయితే నేను మీతో నిత్య నిబంధన చేయబోతున్నా. ఏంటిది? దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపబోతున్నా. అతని జనములకు రాజుగాను అధిపతిగా నియమించాను, మిమ్మల్ని కూడా రాజుగా అధిపతిగా నియమిస్తాను. దావీదుకి ఏ కృప ఇచ్చానో మీకు కూడా అదే కృప ఇస్తాం. అబ్రహాముకి ఏ కృప ఇచ్చానో మీకు కూడా అదే కృప ఇస్తాం. ఇస్సాకు ఏ కృప ఇచ్చానో అది కూడా మీకు అదే కృప మీకు ఇస్తా. ఇలాంటి కృపతో దేవుడు నన్ను పిలుస్తున్నాడు. కనుక కీర్తన 89వ కీర్తన 17వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 2:42 వచనం, వారి బలమునకు అత్యాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. ఎవరైనా భూమి మీద అంతకుముందు బాగుపడని వ్యక్తి బాగుపడ్డట్టయితే, అంతకుముందు విజయం సాధించిన వ్యక్తి యేసుదేవునిలోకి వచ్చినాక విజయం సాధించినట్టయితే, అంతకుముందు బలహీనంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు బలవంతుడైందంటే, దేవుని యొక్క వాక్యం చెబుతున్నది ఏమని? 89వ కీర్తన 17వ వచనం, 89వ కీర్తన 17వ వచనం, వారి బలములకు అతిశయాస్పదము నీవే. చూసిన వారి బలానికి అతిశయాస్పదం అనగా గర్వించదగిన ఆస్పదం. ఆస్పదం అంటే ఆధారం, గర్వించదగిన ఆధారం నీవే. వింటున్నారా? ఆస్పదం అంటే ఆధారం, అతిశయాస్పదం అంటే గర్వించడానికి ఆధారం మనకు దేవుడే. దావీదు భక్తుడు అంటాడు 18వ కీర్తనలో, యెహోవా నా బలమా అంటాడు. దావీదు యొక్క బలానికి ఆధారం అతిశయాస్పదం దేవుడే. మరి ఆయనకి అయినప్పుడు నీకు కూడా ఆయనే కాదు. కొంతమందికి డబ్బే బలం, కొంతమందికి తెలివితేటలే బలం, కొంతమందికి బలగమే బలం. నలుగురు కొడుకులుంటే ఒక తీరుగా మాట్లాడతారు, నలుగురు బిడ్డలుంటే ఇంకో తీరుగా మాట్లాడతారు. తెలుసా? బ్యాంకుల లక్షల మూలుగుతుంటే ఒక తీరుగా మాట్లాడతారు, బ్యాంకులో ఉన్నదంతా పోతే అప్పుల పాలైతే ఇంకో తీరుగా మాట్లాడతారు. దయచేసి జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుని యొక్క కృప నీ మీద నా మీద ఉన్నది.
వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయ చొప్పుననే మా కొమ్ము. ఎవరన్నా భూమి మీద హెచ్చించబడిన మానవుడు భక్తుడు ఉన్నాడంటే అది వారి తెలివితేటలు అసలే కాదు. నన్ను బలపరచువా అని నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13 దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. బలపరచు వాళ్ళలోనే ఆయన సమస్తమును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవుని యొక్క కృప నీ మీద నా మీద ఉన్నది. దేవుని యొక్క దయ నీ మీద నా మీద ఉన్నది. అందుకొరకే ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా దేవునికి ఎబ్బేజు ఈ విధంగా మొరపెడుతున్నాడు. దేవా, నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, ఏ కీడు నా మీదకి రాకుండా నీ బాహు నాకు తోడుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నా సరిహద్దులు విశాలపరచమంటే కాదు, నిశ్చయంగా నన్ను దీవించబట్టు మాత్రమే కాదు, ఏ కీడు రాకుండా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దాని నుండి నన్ను తప్పించాలి. ఏదైనా కీడు వచ్చేది ఉంటే ఆ కీడు నుంచి నన్ను తప్పించాలి అని ప్రార్థింపగా దేవుడు అతని సరిహద్దుల విశాలపరిచే విషయంలో కానీ, కీడు రాకుండా తప్పించే విషయంలో కానీ, అతను నిత్యముగా ఆశ్రయించే విషయంలో కానీ అతడు చేసిన మనవిని దేవుడు అంగీకరించాడు. అతడు చేసిన మనవికి ఏదైతే అడిగిండో అది అతనికి దయచేసాడు. దేవునికి ఏమన్నా అసాధ్యం? అది ఎంత మాత్రం అసాధ్యమో. దావీదు భక్తుడైతే అంటాడు, దేవా, నువ్వు నన్ను ఇంతగా దీవించడానికి నేను ఎంతటి వాడను. చదువుతారా? దినవృత్తాంతాల గ్రంథం 17:16 అంటాడు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 17వ అధ్యాయము 16వ వచనం. 17వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది. చూసినా, నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తీసుకురావడానికి నేను ఎంతటి వాడను? ఏమండి, నా ఇల్లు నీ లెక్కకు భూమి మీద ఉన్న మానవులందరి నా ఇల్లు ఏపాటిదయా? నా మీద ఇంత శ్రద్ధ నీకు, నా మీద ఇంత దయ, నా మీద ఇంత కనికరం, నేను అసలు ఎంతటి వాడను? నన్ను ఇంతగా నువ్వు హెచ్చు స్థితిలోకి తీసుకొచ్చావు, ఇంత గొప్ప స్థానంలోకి తీసుకొచ్చావు, నన్ను గొర్రెల కాపరికి తీసుకొచ్చి రాజుగా చేశావు. ఏం లేదండి, మన హృదయాన్ని కంట్రోల్ పెట్టుకుంటే అంత మంచిగా జరుగుతుంది, కీడు అస్సలు రాదు. మన హృదయాన్ని, అందుకొరకే ఎవరిని మనుషుని మీద ఆనుకున్న వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఎలాగనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచున్నాడని రాశాం. విశ్వాసం ఉంచడం అంటే మనసు పెట్టడమే విశ్వాసం. మనసు పెట్టిన వాళ్ళందరూ విశ్వాసం ఉంచని వారే నా తాత్పర్యం. మరి మీ తాత్పర్యం ఉందో నాకు తెలియదు. కనుక ఎప్పటికైనా మనసు పెట్టండి. మీరు దేవుని మీద మనసు పెడితేనే విశ్వాసం ఉన్నట్టు. ఎక్కడో మనసు పెట్టుకుంటే మీరు దేవుని మీద విశ్వాసం లేనట్టే. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్తున్నది, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగకంటే అర్థమైంది, మనం నెలకోసారి అనుకున్నాం, నెలకోసారి పాటిస్తే నువ్వు ఎడతెగకుండా వచ్చినట్టే. వారానికి ఒకసారి గుడికి వెళ్ళాలనుకున్నాం, వారానికి ఒకసారి గుడికి ఎడతెగినట్టే. లేదా రోజు ఎడతెగటం మీకు వ్యవసాయదారులకి బాగా అర్థమవుతుంది. మూట కట్టడం కానీ లేదా మోటార్తోటి కాలువతోటి నీళ్లు పెట్టడం కానీ జరిగితే మాటి కరెంటు పోతుంది అనుకోండి. 1 ఎకరం పొలం ఒక 5 గంటలు 6 గంటల్లో కంటిన్యూగా మోటార్ నడిస్తే పారుతుంది అనుకుందాం మనం, మాట వరుస. 10 సార్లు కరెంటు పోయింది అనుకోండి, తడుస్తుందంటారా? ఎకరం తడవదు. 10 సార్లు కరెంటు పోయినా సరే బాగా జాగ్రత్తగానండి. కంటిన్యూగా 5 గంటలు
నడిస్తే 1 ఎకరం మారుతుంది అనుకుందాం. అయితే మాటి కరెంటు పోయి కూడా నువ్వు మోటార్ నడిచిన టైం 5 గంటలే తీసుకున్నా సరే, అంటే ఆ మధ్యలో కటింగ్లన్నీ నువ్వు మేనేజ్ చేసి మోటార్ నడిపించిన టైం 5 గంటలైనా సరే ఎకరం మారదు. ఎందుకంటే ఆ కాలువ చచ్చిపోతుంది. ఆ కాలువ కెనాల్లో ఉన్న నీళ్ళు ఇనికిపోతాయి, భూమిలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ కాలువ మళ్ళీ స్టార్ట్ కావాలి. మళ్ళీ స్టార్ట్ అయినతే నేను చదువుకున్న రోజుల్లో మా అప్పుడు ఎలా ఉండేనంటే, నేను 10వ తరగతిలో ఒక 5 మార్కులు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను. ఒక్కసారి 5 మార్కులు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ అన్ని సబ్జెక్టులు రాయాలి. మళ్ళీ పాస్ అయినవి కూడా మళ్ళీ రాయాలి. పాస్ అయిన సబ్జెక్టు కూడా మళ్ళీ రాయాలి. అలాగే యాకోబు పత్రికలో 2వ అధ్యాయం అంటాడు, మనం ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే కూడా మళ్ళీ అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టేనట. తెలుసా మీకు? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచారం చేయట్లేదు కానీ నరహత్య చేసినావు, లేదా నరహత్య చేయొద్దని చెప్పి నీవు నరహత్య చేయకుండా ఉన్నావు కానీ ఈ పని చేసినావు, చెడ్డ పని చేసినావు, తప్పిపోయినట్టే. కనుక మనం దేవుని దగ్గరకు వచ్చినాక మనం ఎలా నడుచుకోవాలి? అపోస్తుల బోధ యందును. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే దేవుని చేత సేవకు పిలువబడి, దేవుని ఆత్మచేత నింపబడి, కొలతలి ఆత్మతో నింపబడి, దేవుని ఆత్మచేత పంపబడి, దేవుని దగ్గర అన్ని విషయాలు నేర్చుకున్న వారు మాత్రమే అపోస్తులు. ఒకవేళ ఎవరన్నా వాళ్ళే అపోస్తులని పేరు పెట్టుకున్నా, ప్రవక్తని పేరు పెట్టుకున్నా, ప్రవచనాలు చెప్పకపోతే ప్రవక్త అనబడేమో. కనుక ఎబ్బేజీలాగా నువ్వు దీవించబడకపోతే నువ్వు క్రైస్తవుడు అనబడవేమో నాకు తెలియదు. నా తండ్రి చేత ఆశించబడిన వారలారా అని సంబోధిస్తున్నాడు. మత్తయి సువార్తలో 25:33 చదవండి. దయచేసి చదవండి. 25:33 చదవండి. 25:33 చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూసిన మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యం ఉన్నది ఒకటి. ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎప్పుడు స్వతంత్రించుకోవాలని వాక్యం చెప్తున్నది? ఆశించబడ్డ తర్వాత. చెప్పండి, ఎప్పుడు? మనం ఆశించబడిన తర్వాత దాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు పిలుపు ఉంటుంది ఒకటి. నువ్వు భూమి మీద ఆశించబడ్డావు కాబట్టి, నా పిలుపులో నీవు దీవించబడాలి కాబట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి రండి అని దేవుని యొక్క వాక్యం వారిని పిలుస్తున్నది. కనుక దేవుని వాక్యం వైపు వారు వెళ్ళాలి. అందుకొరకే అపోస్తుల బోధ యందును. అపోస్తుల బోధ అంటే అర్థం ఏంటంటే, ఈ అపోస్తుల బోధ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, ఆయనగా సత్యస్వరూపైన ఆత్మ ఇచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియజేయను అని రాయబడ్డది 16-13 యోహాను సువార్తలో. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ ఇచ్చినప్పుడు, అయ్యో, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే. చూసిన పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి సొంత బోధ చేయడు. యేసుప్రభువు చెప్పినప్పుడు ఏది వినడం, అపోస్తులు చెప్పినప్పుడు ఏది వినడం, ప్రవక్తలు పలికినప్పుడు ఏమి వినడం, ధర్మశాస్త్రంలో ఏమున్నదో, నూతన నిబంధనలు ఏమున్నదో అదే కానీ కొత్త రకమైన బోధ చేయడు పరిశుద్ధాత్ముడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో, అంటే వాళ్ళు చెప్పినప్పుడు ఏమి వినడం, పరిశుద్ధాత్ముడు ఏం లేదా వాళ్ళు చెప్పినప్పుడు వాటినే అనగా అదే నిజమైన అపోస్తుల బోధ. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును,
ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. కనుక ఎడతెగకుండా ఉన్నారు. ఎడతెగకుండా అంటే పరిశుద్ధాత్మ నడిపింపులు ఎడతెగకుండా ఉండాలి. మీరు ఎవరైనా అయ్యో పోయిన నెల రొట్టె లేదే, ప్రపంచం అంతా నీకు ఒక్కని కాదు, ఒకవేళ ప్రపంచం అంతా తీసుకుంటే నువ్వు ఒక్కరిని అప్పుడు తప్పొద్దు. బాగేనండి. యేసు ప్రభు తన శిష్యులతో పాటు రొట్టెలో పాల్గొన్నాడు. ఎప్పుడో ఇంకా ఆ రోజు సెలవు వేయబడతారు రోజున. తర్వాత మళ్ళీ ఎప్పుడు రొట్టె తీసుకున్నాడు యేసు ప్రభు? తీసుకోరు, ఇక పరలోకలు తీసుకుంటా అన్నాడు. మరి శిష్యులు కూడా ఎప్పుడు తీసుకున్నారు? చాలా రోజులు, 50వ రోజు ఏంటిది? పస్కా పండుగ అయిపోయింది కదా, పెంతెకొస్తు పండుగ వస్తుంది. పెంతెకొస్తు అంటే 50 రోజులు రొట్టె లేదుగా వాళ్ళకి మధ్యన, రొట్టె తీసుకోలే 50 రోజులు. తర్వాత సంఘం కట్టబడ్డ తర్వాత అపోస్తులు బోధించటం, 120 మంది మీదకి ఆత్మ వచ్చేసింది. తర్వాత 3000 మంది మీదకి వచ్చింది. తర్వాత 5000 మంది మీదకి వచ్చింది. అప్పుడు రొట్టె తీసుకోవటం ప్రారంభించాం. దాదాపు ఒక 2 నెలలు అనుకోండి. మనకి ఇప్పుడు ఎన్ని రోజులైందో. పరిశుద్ధాత్ముడు వారి దగ్గరకు వచ్చి యేసయ్య బోధ మళ్ళీ వెలుగు చేసి, అప్పుడు 40 దినాలుగా యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచి 50 దినాలుగా పరిశుద్ధాత్మ పొందుకుంది. ఆ 40 దినాలు మరి ఎక్కడున్నారు? అజ్ఞాతంలో ఉన్నారు, భయంతో ఉన్నారు, భీతితో ఉన్నారు, కలవరంతో ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, దర్శనాలు లేవు, ప్రత్యక్షతలు లేవు. యేసుప్రభు కనబడ్డాడని కొంతమంది మిగతా శిష్యులు చెప్తే తోమాని నమ్మనంటే నమ్మను. యేసు కనబడ్డ చచ్చిపోండి ఎట్లా లేస్తాడు? నేను ఆయన గాయాలు మాకు కనబడ్డా, తిక్కలలారా కనబడ్డా అంటాను. గాయాలు కనబడ్డా? గాయాల ఏం ఉన్నట్టే ఉన్నది, గాయం ఉన్నది కదా. నేనైతే దాంట్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ, ఏలు పెట్టేట అబ్బా అని అంటేనే ఆయన వేసేవాడు అనుకుంటాను. నేను అప్పుడు నమ్మను అంటాడు ఆయన. ఈ విధంగా యేసు యొక్క 12 మంది శిష్యులు, ఒక ఆయన పోయిండి, ఇంకొక ఆయన ఎన్నుకున్నారు మత్తయ్యను. జాగ్రత్తగా వినండి. అపోస్తల బోధ అందరం. అపోస్తల బోధ అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభు బోధ ఎలా చేసిండో వాళ్ళు కూడా అలాగే చేశారు. సహవాసం అంటే అర్థమైంది, వాళ్ళు పరిశుద్ధాత్మతో సహవాసం ఉన్నారు. అపోస్తలతో సహవాసం ఉంటే పరిశుద్ధాత్మతో ఉన్నట్టే. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినట్టు 3.5 సంవత్సరాల శిష్యులు నడిచిందండి. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిచినట్టే. లీడరు పరిశుద్ధాత్మ చేత నడిస్తే, లీడర్ వెంబడిస్తే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ చేత నడిచినట్టే. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం, యాకోబు పత్రిక 4:16 ఇలా చెప్తున్నాయి. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. ఒక నడతలన్నీ వాని దృష్టికి యథార్థంగానే కనబడతాయి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 25వ వచనంలో అలాగే రాయబడింది. ఒకరి మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తుదకది మరణానికి దారిస్తుంది. చూసినా అపోస్తల బోధ ఏంది? అపోస్తలు ఎవరున్నారా? ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కడ ఉన్నారా అపోస్తలు? ఆనాడు ఉండే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారా అపోస్తలు? పరిశుద్ధాత్మ లేదే నేను నెలలు దిగినా, పరిశుద్ధాత్మ లేదే నేను బైబిల్ కొనుక్కున్నా, పరిశుద్ధాత్మ లేదే నేను ఉపవాసం ఉంటున్నా, పరిశుద్ధాత్మ లేదే నేను మొన్న ప్రార్థించిన దయ్యం కూడా పోయింది తెలుసా. రోగులు కూడా బాగుపడరు. పరిశుద్ధ ఎవడైనా చెప్పినాడు అనే సేవకులు కూడా ఉన్నారు తెలుసా, అనే భక్తులు కూడా ఉన్నారు. ఇక యథారాజా తదా ప్రజ. పాస్టర్ గారు ఎటువంటి విశ్వాసం కూడా అంతే. మనకు బోధించేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మని ఉపదేశంలో ఉండాలి మనం. పరిశుద్ధాత్మనికి ఎన్ని భాషలో తెలుసా? ఒక అన్య భాషలే అనుకుంటున్నారా? దర్శనాలు ఆయన భాషే, స్వప్నాలు ఆయన భాషే, ప్రేరేపణ ఆయన భాషే, గుర్తులు ఆయన భాషే, అద్భుతాలు ఆయన భాషే, సూచక్రియలు ఆయన భాషే. ఇంకా నువ్వు ఏమనుకుంటావో అది, లేదా యేసుప్రభు ప్రత్యక్షమై చెప్పటం కూడా ఆయన భాషే. కలలో ఎన్నెన్ని రకాలుగా దేవుడు ప్రవచనాల ద్వారా ఈ విధంగా అనేక రకాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ ద్వారా.
కనుక ఆత్మను దుఃఖపరచకుడి అని రాసినది. దయచేసి మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఇష్టానుసారంగా మాట్లాడద్దు. అందుకొరకే ఒకరి మార్గములన్నీ వాని దృష్టికి లేదా ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను. యెహోవా ఆత్మలను పరిశోధించను. మనలో ఉన్నది ఏ ఆత్మ దేవుడు చూస్తాడు. భ్రమపరిచే ఆత్మ ఉంటుంది మనకు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. చూడండి, మన క్రైస్తవులు అచ్చం లోక సంబంధులాగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు తెలుసా. దాన్ని బట్టి మీరు బ్రహ్మపరిచే ఆత్మ ఏది, సత్యస్వరూపమైన ఆత్మ ఏది తెలుసుకోవాలి. మరి వారు లోక సంబంధులు కనుక లోక సంబంధం మాట్లాడుదురు. లోకం వారి మాట వినను. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాం. మీకు సంగతి తెలుసా? అమ్మ ఇక్కడ ఈ పొరకట్ట తీసుకు అక్కడ పెట్టి ఏంది పొరకట్ట ఎవరు దొరకలే నీకు, నేనే కనమాట అన్నదనుకో, అది బ్రహ్మపరిచే ఆత్మ. మళ్ళీ పాట కడ నాకు పాట ఇవ్వాలి, ప్రార్థన కడ నాకు ప్రార్థన ఇవ్వాలి. అది ఏ ఆత్మ అంటారు? బ్రహ్మపరిచే ఆత్మ. దేవుని సంబంధి అయినవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట. మీరు ఎవరైనా సరే ఇంతే. మీరు అవునంటే అవునంటే మీలో దేవునాత్మ ఉన్నట్టు, అవునంటే కాదంటే బ్రహ్మపరిచే ఆత్మ ఉన్నట్టు. మళ్ళీ ప్రార్థన బాగానే చేస్తారు, మళ్ళీ ఉపవాసం బాగానే ఉంటారు, మళ్ళీ పాట బాగానే పాడతారు, మళ్ళీ బైబిల్ బాగానే చదువుతారు, మళ్ళీ ఇంకా దయ్యాన్ని కూడా నిలబెడతారు, రోగులు కూడా బాగా చేస్తారు, భాషలు కూడా మాట్లాడతారు. నువ్వు మనం చెప్పినట్టు వినకపోతే మాత్రం బ్రహ్మపరిచే ఆత్మ ఉన్నది. ఎంతసేపు ఉన్నది? నువ్వు అన్నంతసేపే. మళ్ళీ తర్వాత మళ్ళా పరిశుద్ధాత్మ వస్తాడు. ఇది కథ. అయితే వానికి మనం ఏమాత్రం కూడా మన హృదయంలో చోటు ఇవ్వద్దు. ఒక్క నిమిషం కూడా మనలో చోటు ఇవ్వద్దు. అది దేవుడు కోరుతున్నాడు. దయచేసి అసలు చేయొద్దని ప్రభువుని మీకు మనం చేస్తున్నాం. కనుక యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఇలా చెప్తున్నది. ఇప్పుడైతే మీరు డంబములందు అతిశయపడుచున్నారు, ఇటు అతిశయం అంతా చెడ్డది. చూడండి, అనేక రకాల లోపాలు కలిగి మనం గొప్పలు చెప్పుకుంటాం. మనం ఇప్పుడైతే మీరు డంబములందు అతిశయపడుచున్నారు, ఇటు డంబం అంతా కూడా చాలా చెడ్డది. డంబం అంటే గొప్పలు కోరుకోవడం. 5వ కీర్తనలో 4వ వచనం రాసి ఉంటుంది. ఏమని? నువ్వు దుష్టత్వం నుంచి ఆనందించే దేవుడవు కాదు, చెడుతనం వెనుక నేద్దాం డాంబికులు నీ సన్నిధిని. డాంబికులను గొప్పలు చెప్పుకుంటారు. గొప్పలు చెప్పుకునే వారందరూ డాంబికులు అనే సన్నిధిని నిలవరు. ఇప్పుడైతే మీరు డంబములందు అతిశయపడుచున్నారు. డంబాలు ఎవరైనా కొద్దిగున్న దాన్ని గొప్పగా చెప్తే ఎంత ఉబ్బిపోతారంటే పొగిడే వాళ్ళని బాగా మెచ్చుకుంటారు. నా దగ్గర కొంతమంది పొగటానికి వస్తారు. నిన్న ఇలాంటి పొగడతారు, నాకు వద్దు, నువ్వు ఎందుకు పొగుడుతున్నావు నాకు బాగా తెలుసు, నీ స్వలాభం కొరకు పొగుడుతున్నావు నాకు తెలుసు అనేస్తారు. ఎవరిని నన్ను పొగడని అని అసలే అలేలియా. మీరు కూడా మిమ్మల్ని పొగిడేవారంటే మెచ్చుకునేవారంటే ఇష్టపడారు సుమా. అలా అది మంచి పద్ధతి. తీయగా మాట్లాడేవారంటే కొంచెం బాగా ఇష్టం. స్నేహితుడు మేలు కోరి గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినని రాసింది. దయచేసి అశ్రద్ధ చేయకండి. ఒకసారి నేను ఇలాగే ఒక చోట బాగా కఠినంగా వాక్యం చెప్తున్నా. నా పక్కనున్న సేవకుడు, అయ్యో అంత కఠినంగా చెప్తే ఈయనకి ఇట్లా చెప్తుండేంది, మెత్తగా చెప్పాలి కానీ తీయగా చెప్పాలి కానీ అంటున్నాడు. ఆయనకు బాధ అవుతుంది, వీళ్ళకేం కావట్లేదు. ఆయనకు బాధ అవుతుంది. ఆఖరికి ఆయనకు అనుమానం వచ్చి నా మీద, అయ్యగారు దేవుడా ఈ అయ్యగారు కరెక్ట్ చెప్తున్నాడా, బ్రహ్మపరిచే ఆత్మనదా దయపాత్మనదా
నాకు చెప్పవా అని ప్రార్థన చేశాడు. ఇంకా నా మీదకి తిరుగుబాటు రాలేదు. ఇంకా కొంతమంది దేవుని దగ్గర పోయి తెలుసుకుంటారు సంగతి. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమని? 3వ వచనం 4వ వచనం. 4వ వచనం చూడండి అండి. ఎందుకు 3వ వచనం. అయ్యో మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని. ఇంకా అది కూడా కాదు. అలయా 5వ వచనం. నేనన్నా 4, 5 అన్నా, 5 చదవలేదు. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. నేను బహిరంగంగా గద్దిస్తే ఎవరినైనా మీరు లోపల ప్రేమిస్తారా? నేనైతే బహిరంగంగా గద్దిస్తాను. నువ్వు అయ్యగారు గద్దిస్తే గద్దించని, రూలు తీసుకుపోయి గద్దించాలి కానీ 10 మందిని గద్దించడం అందుకొరికే నాకు చెప్పదని రాబుద్ది కాదు. అసలు అందుకొరికే చెప్పదండి, అసలే రాబుద్ది కాదు. ఇక పోతాం, రేపు ఎల్లుండి పోదాం అనుకుంటున్నాం. ఎంతగానో అంటే మమ్మల్ని ఒక్క మాట అనుకుంటున్నాం. మా అందరి ముంగట పర్వంత దేశం పొద్దున మా మీద ఒకటే అరసుడు ఉన్న పర్వంత దేశం. ఆ కిరీటం అంతా కింద పడి బురదల పడ్డది. ఇప్పుడు అది కడుక్కొని మనం పెట్టుకుంటే అట్లుంటుంది కొంతమంది. దేవుని యొక్క వాక్యం అనేది కాదు. దేవుడి వాక్యము మనం దేవునికి భయపడాలి. కానీ అందుకొరకే బుద్ధిమంతులైతే ఆకాశమంలోని జ్యోతులు పోలిన వారే ప్రకాశించదురు. ఎవరు అనేకులను నీతి మార్గం అనుసరించినట్టు తిప్పుదురో వారు నిరంతరము ప్రకాశిస్తారు. అనేకులు నీతి మార్గం లేకంటే తీయటి మాటలతో నీతి మార్గంలోకి వస్తాడా? ఎవరు రారు. తీయటి మాటలతో నీతి మార్గంలోకి వస్తారా? ఒక ఊరు నేను ఇలాగా సువార్తకు పోయిన వరంగల్లో ఒక అమ్మాయిల ఇంటికి పోతే పోగానే బాధంతా చెప్పుకున్నాను. చిన్న కొడుకట బాగా చెడిపోతున్నట్ట. అయ్యగారు మా చిన్న కొడుకు బాగా చెడిపోతున్నాడు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఎక్కువ ప్రార్థన చేసినా అంత ఎక్కువ చేస్తున్నవాడు. కొద్దిగా వానికొరు ప్రార్థన చేయవా అన్నది. ఓ అమ్మ, అట్లా ప్రార్థన చేస్తే మారేటోడు కాదు. మరి ఏం చేయాలని? మీ కొడుకును దయ్యానికి అప్పగించాను. ఏంది దయ్యానికి? భలే ఉన్నాను. ఏదో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనతో మారుతాడు నేను అనుకుంటే దయ్యానికి అప్పగిస్తే ఏమయ్యా భలే ఉన్నాను. దయ్యానికి అప్పగిస్తారు కొడుకును. నీకు వాక్యం తెలియదు, చెప్తే అర్థం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మిమ్మల్ని కాదు వాళ్ళన్న ఆమె అలయలుగా తీసిన అయ్యగారు అలయలుగా వాక్యం చదువు. 5వ వచనం. 5 కాదు, నేనే చదువుతాను, మీరు చదవద్దు. అలయలుగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 5వ వచనం. ఏమనగా ప్రభు అయిన యేసు దినం ముందు వాని ఆత్మ రక్షించబడినట్లు. అమ్మ, యేసు దేవుడు వచ్చినప్పుడు నీ కొడుకు రక్షణ పొందాలి. అట్లయితే ఇంకా చదువు. మరి వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. శరీరేచ్ఛలు నశించాలో అదే గారు బాగున్నాయి. శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలను. ఎవరికట చెప్పండి? సాతానుకు అప్పగించాలా వద్దా? ఎవరన్నా మీ దగ్గర ఎవరైనా శరీరేచ్ఛలతో బాగా చికాకులు చేసేవాళ్ళు ఉంటే ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించకండి. ఆయన ప్రేమాస్వరూపి. నువ్వు చచ్చిందానికి వాళ్ళని మారవరు. చెప్పండి, మీరు చచ్చిందానికి వాళ్ళని మారనే. చచ్చినాక మారుతారు చెప్పను. అప్పుడేం సంబరం మనకు చెప్పండి? సాతానికి అప్పగించండి, ఉత్తగానే మారుతాడు. చెప్పండి, ఎవరికి అప్పగించాలా చెప్పండి. ఆయన అమ్మకు వివరంగా చెప్పిన అట్లయితే మారుతాడు. అయ్యగారు మారుతాడేందమ్మా? తప్పకుండా మారుతాడు. మరి శరీరేచ్ఛ నశించాలని వద్దా? ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడా వచ్చినప్పుడు వారి ఆత్మ రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అయ్యగారు. అదే నా బాధ.
అట్లయితే ఇప్పుడు మరి సాతానికి అప్పగించాం. వాక్యం వివరించినా నాకు అర్థమైంది. అట్లయితే అప్పగిస్తాయి కాదు, వాడు నరకానికి పోవద్దు గారు. మరి అదేనమ్మా నేను కూడా చెప్పాను, బోధే అది. ఎవరైనా నరకం నుంచి తప్పించబడాలి. చాలామంది క్రైస్తవులు పోవడానికి రెడీగా ఉన్నది అంతా. హల్లెలూయా. అప్పుడు ఆ అమ్మ అలాగే అప్పగించింది. నాటి నుంచి బయటకు వచ్చిన మరుసటి నెల పోయినా అక్కడికి. అమ్మ ఏం సంగతి, నీ చిన్న కొడుకు సంగతి ఏందో నాకు చెప్పాను. సగం మారిండి అయ్యగారు అన్నది. చెప్పండి ఎంత మారిండట? నెలకే సగం మారితే ఇంకో నెలకు ఇంకో సగం అయ్యాయి. ఎవరైనా ఉంటే అలా చేయండి, మళ్ళీ ఎవరు చెప్పకండి. లేయాలిగా ఏ టైంలో ఎవరికి ఏ బోధ చేయాలో అదే బోధ చేయాలి. కానీ ఇప్పుడే సాధారణకి అప్పగించి మీ వారిని, మీ భర్తను, మీ వారిని అనేరు సుమా మీరు అన్నా అంటారు. మీకు కొద్దిగా వాక్యం చెప్పితే తప్పే, చెప్పకపోతే కూడా తప్పే. అట్లయితే నేను అట్నే చేస్తాయి కాదు, నాకు ఇందులో నుంచి తెలవదు. అట్లయితే అటు నుంచి నేను అట్నే చేస్తాను అనేరు సుమా. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పితేనే అది ఫలిస్తుంది. పరిశుద్ధాత్మ నడిపింపులో ఆ కార్యం చేస్తేనే అది ఆత్మకార్యం జరిగిస్తాడు. నేను ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చినట్టు చేస్తే అది జరగదు అని ఒక దేవుని సేవకునిగా మీకు సంగతి. ఇప్పుడైతే మీరు డంబములందు అతిశయపడుచున్నారు. ఇట్టి డంబమంతా, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. అతిశయం అంటే గర్వించడం అంటే చెడ్డది గర్వం. చెడ్డ గర్వం ఉంటుంది, మంచి గర్వం ఉంటుంది. గర్వాలు కూడా రెండు రకాలు ఉంటాయి. నవ్వులో కూడా మంచి నవ్వు ఉంటుంది, చెడ్డ నవ్వు ఉంటుంది. తెలుసా? విలన్ కూడా నవ్వుతాడు తెలుసా? సినిమాలలో విలన్, హీరో కూడా నవ్వుతాడు, హీరోయిన్ కూడా నవ్వుతుంది. వీళ్ళతో తీజేగా ఉంటుంది, ఆయన చేదు ఉంటుంది. తెలుసా మీకు? ప్రతిదీ కూడా అదెంతెందుకు. రక్తం కూడా చెడు రక్తం ఉంటుంది, మంచి రక్తం ఉంటుంది. అదంతెందుకు. కొవ్వు కూడా మంచి కొవ్వు ఉంటుంది, చెడ్డ కొవ్వు ఉంటుంది. తెలియదా మీకు? మంచి తలకాయలు ఉంటాయి, చెడ్డ తలకాయలు ఉంటాయి. తెలుసా మీకు? అన్నీ మంచి ఉంటే చెడ్డవి ఉంటాయి, మంచి ఉంటే చెడ్డవి ఉంటాయి. మనసు కూడా మంచి మనసు ఉంటుంది, చెడ్డ మనసు ఉంటుంది. తెలుసా మీకు? చెవులు కూడా మంచి చెవులు ఉంటాయి, చెడ్డ చెవులు ఉంటాయి. వాని చెవులు పాము చెవులే అంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? పాము చెవులు అంటే మంచి చెవులా, చెడ్డ చెవులా? చెప్పండి. పాము చెవులు అంటే మంచి చెవులా, చెడ్డ చెవులు? కళ్ళు కూడా మంచి కళ్ళు ఉంటాయి, చెడ్డ కళ్ళు ఉంటాయి. తెలుసా మీకు? దాని కన్ను మంచిది కాదు, వాని కన్ను మంచి కాదు. దిష్టి జరిగింది అంటారు షార్ట్ కట్లో. తెలుసా మీకు? అంటే కళ్ళ నుంచి వచ్చినదే కదా దిష్టి అంటే. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుని జ్ఞానంతో నడవండి. ఎబ్బేజులాగా దీవించబడాలని, ఎబ్బేజులాగా సురక్షితంగా ఉండాలని, ఎబ్బేజులాగా కీడుని తప్పించబడాలని, ఎబ్బేజులాగా సరిహద్దులు విశాలపరచబడాలని ప్రార్థన చేసుకోండి. వీటన్నిటి విషయంలో బహుజాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5:15 వచనం. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు. నువ్వు సొంత పని మీద దవాఖాన పోతున్నావు, అక్కడికి ఎవరికైనా సువార్త చెప్పరాదు. ఆటోలో పోతున్నావు, ఎవరికైనా చెప్పరాదు. బస్సు ఎక్కినావు, ఎవరికైనా చెప్పరాదు. నీ పని మీదనే పోతున్నావు, సొంత పని మీదనే పోతావు. ఇక ఈ పని చేయవా? సొంత పని మీద పోడేనా? నేనైతే ఆటో ఎక్కినా ఆయనకి మందలిస్తాను, నేనైతే లారీ ఎక్కినా ఆయన మందలిస్తాను, బస్సు ఎక్కినా మందలిస్తాను. ఎవరైనా అసలు విడిచిపెట్టి నేనే కాదు, ఇంకా కొందరైతే ఒక అయ్యగారట, ఎవరికి సువార్త చెప్పలేదు, నన్ను క్షమించు దేవా, కనీసం ఒక్కళ్ళకన్నా చెప్పాల్సిందే, నేను నన్ను క్షమించని బాగా ప్రాధాన్యపడతాడు. ఒక అయ్యగారు గురించిన సాక్ష్యం. ఆయన చనిపోయింది కానీ ఆయన సేవ చేసిన ప్రాంతానికి నేను పోయినా, అయ్యా మా అయ్యగారు సంటే అయ్యగారు చెప్పడానికి లేదు, ఇవాళ కనుక సువార్త చేయకపోతే దేవుని దగ్గర పశ్చాత్తపడి క్షమాపణ అడుగుతాడయ్యా అని చెప్పి. వాళ్ళ చర్చ్ ఎట్లుంది తెలుసా? సినిమా హాల్ లాగానే ఉన్నది. మన దానికంటే ఇంకా పొడుగు ఉంటుంది. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. వింటున్నారా అంటే అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇప్పటికైనా చూడండి దేవుని పని. దేవుని రాకడ దగ్గరికి వచ్చింది. ఎప్పుడు మీ పని మీద ఉండకండి. దేవుని పని చేయండి, పరలోకం దొరుకుతుంది. దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం, ఎబ్బేజీలాగా దీవించబడతాం భూమి మీద. నేనైతే 36 సంవత్సరాలు నా పనే యేసుప్రభు చూసిన. చిన్నప్పుడు కూడా ఒకసారి యెరూషలేముకు వెళితే అక్కడ ఆయన కాటు కలిసిపోయాడు, దారి తప్పిపోతే తల్లిదండ్రులు సాయంత్రం దానికి వెతికారు. సాయంత్రం దొరికిండో మరుసటి దినం దొరికిండు. కుమారుడా ఎక్కడ పోయినావు, నీ గురించి వెతుకుతాను. ఎందుకు? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా? బాలుడే, బాల్య వయసులోనే నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలియదా అన్నాడు. ఎవరికి సువార్త చెప్పిండో, ఎవరికి జ్ఞానం వివరించిండో, ఎవరికి తెలివితేటలు కలిగించిండో, ఎవరిని ఆదుకున్నాడో ఆ వివరాలన్నీ ఇక్కడ రాయబడలే. కానీ నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అని బాల్య దశలోనే తల్లిదండ్రులకు జవాబు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:15 ఇలా రాస్తున్నది, మీరు కనుక యేసుక్రీస్తు కార్యాలు చూసేవారైతే మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించడం, మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలుగునవని ఎరుగుదము. యోహాను రాసిన మొదటి పత్రిక 5:15 మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. చూడండి, యేసునామంలో తలకాయ నొప్పి పోతుంది, జ్వరం పోతుంది, పాము గరిచిన, తేలుగుట్టిన, కుక్క గరిచిన, ఇంకా బల్లి మీద పడ్డా, ఇంకా బల్లి అన్నోల పడ్డా, ఇంకా ఎన్నెన్ని ఒకటి కాదు రెండు కాదు. ఎప్పుడు సొంత కార్యాలు చూసుకుంటూ పనులు చేస్తే కాదు సుమా. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు. యేసు ప్రభు కార్యాలు చూసుకుంటూ దేవుని పని చేసుకుంటూ నువ్వు ఏమడిగినా 103వ కీర్తనలో 6వ వచనంలో రాసి ఉంటుంది. ఏమని? యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును అని రాసి ఉంటుంది. యెహోవా నీతి క్రియలు అంటే ఆయన పనులు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను, అది దేవుని నీతి అన్నమాట. చదవండి. బాధపడు, దేవుని పని చేసుకుంటూ బాధపడు. ఎవరికైనా జ్వరం వస్తే నువ్వు బాధపడు, దయ్యం పడితే నువ్వు బాధపడు, కడుపులు వస్తే నువ్వు బాధపడు. వాళ్ళ బాధ నీ బాధలాగా ఎంచుకో, ఆమెను బిడ్డలాగా ఎంచుకో. అదే నా బిడ్డ అయితే అని అనుకో, అదే నా తల్లి అయితే అని అనుకో, అదే నా కొడుకు అయితే అని అనుకో. నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు. ఈ పద్ధతి అవలంబించండి. ఎంతమందిని మీరు రక్షణలో నడిపించవచ్చు, ఎంతమందిని విశ్వాసం నడిపించవచ్చు, ఎంతమంది నీతి మార్గం నడిపించవచ్చు. మీరేం విమర్శించకండి, ఏం తప్పులు పట్టకండి. ముందు మీరు దేవుని పని చేయండి, యేసుక్రీస్తు కార్యాలు చూడండి. సొంత పనుల మీదనే ఉండకండి, యేసు ప్రభు పనులు చేయండి. నాకు తెలిసిన ఒక ఊరిలో, మీ ఊరి దగ్గర ఒరగడ్డి యోహాన్, ఆయన ఇంటి పేరు ఒరగడ్డి, ఆయన పేరు యోహాన్. ఆయన అర్జెంట్, కానీ ఊళ్ళో పటేలు కూడా అంత గిరాకీ ఉండదు, అంత విలువ ఉండదు. ఎద్దుకు ఏమన్నా అయిందని వ్యవసాయదారులు, అయ్యా మా ఎద్దు నిన్నటి నుంచి మేత వేయట్లేదు, మా ఆవు మేత వేయట్లేదు, ఆవు పాలు ఇవ్వట్లేదు, నిన్నటి నుంచి ఇది రక్తమే పోతున్నది. ఇట్లాంటి చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఒకటేడుపు మా కొడుకు మా బిడ్డ అని ఎంతమంది అంటే, ఒక ఆర్ఎంపీ డాక్టర్ లేదా డాక్టర్ దగ్గరికి కేసులు వచ్చినట్టు వస్తాయి పొద్దున్నే ఆయన దగ్గర. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయనకు పిండి మర ఉన్నది, ఆ మర ఆడించుకుంటూ అంటాడు. ఈయన దగ్గర గిరాయికి రాగానే, ఈ దేవునికి సంబంధించిన అవసరత ఉన్న వాళ్ళు రాగానే
నడి బజార్లో మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు ఆకాశమే పెట్టి వాళ్ళకు స్వస్థత ఎంతో ప్రార్థించాడు. ఎద్దైనా మనిషి అయినా నీతిమంతుడు పశువుల ప్రాణాన్ని దయతో చూస్తాడని రాస్తున్నది. ఎమ్మటే స్వస్థత, ఎమ్మటే మేలు, ఎమ్మటే 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 ఎమ్మటే. ఇప్పుడు చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. నిజంగా నువ్వు ఆయన పని చేసుకుంటూ ఏది అడిగినా కూడా ఇస్తాడండి దేవుడు. ఆయనకు పని చేయకుండా ఎవరికి అడిగినా ఇయ్యడు, మీకు అడిగినా కూడా ఇయ్యడు. మీ అడిగినైతే అసలే ఇయ్యడు. ఇక వేరే వాళ్ళు అయితే అది కూడా ఇయ్యడు. అట్లా ఇచ్చినట్టయితే లోకం ఎప్పుడో మారిపో. ముందు ఆయన పని చేయండి, మీకు అన్నీ 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 ఎబ్బేజిలాగా. అప్పుడు అడగండి. మీరు దేవా నువ్వు నిత్యముగా నన్ను ఆస్వాదించాలంటే నిత్యముగా నువ్వు మరి నా పని చేయి, నీ ప్రార్థన అన్నీ వింటా అంటాడు. ముందు ఆయన పని చేయండి. ముందు అదే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. బాగినండి బాగినండి బాగినండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లే కలిగి ఉన్నది. దేవుని పని చేస్తున్నాం కాబట్టి మేము సమర్థులం అని అనుకోకూడదు. అది మానవాళ్ళ కలిగే సామర్థ్యం కాదు, అది దేవుని వల్ల మనకు కలిగే సామర్థ్యం. బాగా చదువు, బాగా వినండి మరొకసారి. 3:5 2వ పత్రిక కొరింథీయులకు రాసిన, మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు. మా అంతటా మేమే కాదు, దేవుని పక్కన పెట్టి. అంతకుముందు మరి యేసుదేవుని నమ్మకం ముందు స్వస్థత లేనియా? మరి యేసుదేవుని నమ్మకం ముందు మేలు జరిగినాయా? యేసుదేవుని నమ్మకం ముందు ఎందుకు? యేసుదేవుని నమ్మిన వాళ్ళే ఆయన పని చేయకపోతే వాళ్ళ వల్ల కాదు కదా. ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తే దేవుడు చెప్పినట్టు అపోస్తల బోధించను, సవాసమును, రొట్టె విచ్చుడు, ప్రార్థన చేయటందును నువ్వు ఎడతేయకుండా ఉండమని దేవుని వాక్యం చెప్తుంటే ఆ పని పక్కన పెట్టి నేను దయ్యాన్ని నిలగొడతా, నేను రోగిని బాగు చేస్తా అంటే జరుగుతాయి పనులు? అసలే జరగవు. అపోస్తల బోధనకి రండి, రొట్టె విరుచడానికి రండి, ప్రార్థన చేయడానికి రండి, ఎడతేయకుండా ఆయన సన్నిధిలో సమయం గడపడానికి రండి. అప్పుడు ఎబ్బేజీలాగా ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్టు సామెతల గ్రంథం 16:2 వచన ప్రకారం జాగ్రత్తగా ఆయన దృష్టికి నిర్దోషిగా ఉండండి. నీ దృష్టికి నువ్వు నిర్దోషి అనుకుంటే నీ ద్వారా ఏం జరగదు. నీ వల్ల నీకు సామర్థ్యం ఉన్నదనుకుంటే అది నీ వల్ల జరిగే పని కాదు. డంబాలను బట్టి అతిశయించకండి. ఇప్పుడైతే మీరు డంబములందు అతిశయపడుచున్నారు. ఇంటి అతిశయం అంతా చెడ్డది. డాంబికాలు కోరుకోకండి, గొప్పతనాలకు పోకండి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్పి అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటూ ప్రార్థన చేస్తే నీ ద్వారా ఎవరికి జరిగేది ఏముండదు. మనం ఏమడిగిన ఆయన మనవి ఆలకించడం, మనం ఎరిగిన మనం ఆయన ఏడుకొని మనకు కలిగినవని ఎరుగుదము. మనకు ఏదైనా కావాలనుకుంటే ముందు ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే. అందుకొరకే మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లే కలిగి ఉన్నది. నువ్వు కూడా నమ్ముకున్నావు, మరి నీకెందుకు సామర్థ్యం లేదంటే నీలో ఇవన్నీ లోపాలు ఉన్నాయేమో, అందుకొరకే నీకు ఆ సామర్థ్యం కలగట్లేదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. అసలు సంగతి అది ఒకటే మాట. స్వభావం శరీరంలో ఉండకూడదు, ఆత్మ స్వభావం ఉండాలి. నీ స్వభావం శరీరంతో పెట్టుకొని దయాలు ఎక్కడున్నాయా? దయాలు ఎట్లా పోతాయి? శరీర స్వభావంతో ఉంటే దయ్యం పోతుందా? నాకు తెలిసిన ఒక ఆయన
మేము సువార్తకు వెళ్తే ఆ సంఘంలో వేరే సంఘంలో దయ్యాలు గడగడ వణుకుతున్నాయి. మేము దగ్గరికి పోతే నా దగ్గర రాకండి అని చొప్పదండి టీం వాళ్ళు పోయేసరికి గడగడ వణుకుతుంది దయ్యం. అక్కడ లోకల్ పాస్టర్ వచ్చి ఏ దయ్యమా అని పాపం ఆయన దాని దగ్గరికి పోయాడు. అరే నువ్వు నా దగ్గరికి వస్తే ఒక్క తన్నుదంతారా అన్నది అంత. పాపం వాళ్ళ పాస్టర్ని పట్టుకుని దయ్యంతో నింపబడ్డాను. పాపం ఆయన ఒక్కసారి పాపం దేవుని శక్తి లేదా మరి ఒక్క తన్నుదంతారంటే ఏమైతుంది మొత్తానే భయపడ్డాడు. దయానికి తెలుసు దేవుని పని ఎవరు చేస్తున్నారు, దేవుని పని ఎవరు చేయటంలో. డాంబికాలు అంటే ఎవరికి ఇష్టం, డాంబికాలు అంటే ఎవరికి అసహ్యం దేవునికి తెలుసు. దయ్యానికి ఇంకా బాగా తెలుసు. ఇంకా దేవుడన్నా తెలిసినా ఓపిక పడతాడు కానీ దయ్యం అయితే అసలు ఓపిక పట్టదు. నీ సంగతి ఎవరిని తెలియదురా, నువ్వు నాకు ప్రార్థన చేస్తావు అంటది తెలుసా. నీ సంగతి ఎవరికి తెలియదే అంటది తెలుసా. దాన్ని జోలిపోయారు సుమా. పోతే పోండి, ఆయన పని చేయండి, తప్పకుండా మీకు భయపడుతుంది. ఒక ఆయన ఒక ఊర్లో నన్ను అయ్యగారు మా ఇంటికి కొద్దిగా ప్రార్థన చేద్దాం అని వాళ్ళ ఇంటికి పోయాను. మా పక్కింటి వాళ్ళకి పోదాం పోవా అన్నాడు. ఏ నీళ్ళు అయిపోయింది మళ్ళీ పక్కిల్లా అనుకున్నాను. పోయాను. పోయి చాలా శక్తుల్లో ఉంది అయ్యగారు, చాలా శ్రీకాకుళంలో ఉన్నది అన్నాడు. నేను ఏమైనా అన్నా. ఆయన అంటే మోకరించాను. మోకరించి అనగానే గబగబా మోకరించి కొంగనెత్తి వేసుకోమను. కొంగనెత్తి వేసుకోమని కొంగనెత్తి వేసుకో. కళ్ళు మూసుకోమను. కళ్ళు మూసుకోగానే కళ్ళు మూసుకున్నాను. అబ్బాయి పెట్టి దండం పెట్టు అన్న రామడు. పోయి వేస్తున్నాం వాళ్ళు ఆజ్ఞాపిస్తున్న దయమ వెళ్ళి పో అన్నాను. కానీ దయ్యం విడుదలైంది. ఆమెకు మంచిగానే కంటాడు. అయ్యగారు నేను చాలా మందిని తీసుకొచ్చిన వాళ్ళందరి మీదకి అది తిరుగుబాటు చేసింది, నీ మీదకి తిరుగుబాటు చేయటం లేదు అంటున్నాడు. అమ్మో ఆ సంగతి మొట్టమొదటి చెప్పిండు. మరి నాతోటి నన్నే కొత్తగా తీసుకుపోయినట్టు చేసిండు. అంటే ఆయన టెస్ట్ చేసిండు అనమాట. నన్ను ఇంతమంది పాస్టర్ని ఇన్ని రకాలుగా ఏడిపించింది, ఈయన ఎట్లుంటుందో చూద్దామని తీసుకుపోయినా. అసలు కథ పరీక్షించడానికి తీసుకుపోయినా. పరీక్షలు ఉంటాయి మీకు, జాగ్రత్త. మీరు దేవుని పని చేయండి, అన్ని పరీక్షల్లో పాస్ అవుతారు. మీరు అందరూ తమ సొంత కార్యములు చూసుకొస్తున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు అని రాస్తున్నారు. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ చొప్పదండి చర్చికి అనేక సంఘాల పాస్టర్లే వాళ్ళ దగ్గరున్న కేసులు తీసుకొస్తారు. ఆర్ఎంపీ డాక్టరు సర్జన్ డాక్టర్ దగ్గర కేసు తీసుకొస్తారు. తెలుసా మీకు? ఆర్ఎంపీ డాక్టర్లు ఏం చేస్తారు? పల్లెటూరు నుంచి ఒక కేసు తీసుకొని పెద్ద డాక్టర్కి ఇస్తారు. పెద్ద డాక్టర్ దగ్గర నుంచి మన కమిషన్ వస్తుంది. తెలుసా మీకు? ఆర్ఎంపీ డాక్టర్లకు నేను చెప్పింది అబద్ధమైతే అడగండి. మీకట హాస్పిటల్ నుంచి అప్పుడప్పుడు నిజమంటారు అబద్ధం అంటారు చూడండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం అసలు సరైన జ్ఞానంగానే కాదు అని రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. 8వ అధ్యాయం 5, 6 వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసరణ మనసు జీవమును సమాధానమునై ఉన్నది. మనం ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. శరీర ఆశను పుట్టిస్తుంది సైతాన్. వాక్యం సరిగా తెలియకపోతే ఆశలకు మనం గురవుతాం, లోనవుతాం. అయితే వాక్యం తెలిసి ఉండాలి. శరీరం ఆశ పుట్టిస్తామా? మంచి చీర కనబడ్డా, మంచి చెప్పులు కనబడ్డా, మంచి ఫోన్ కనబడ్డా, మంచి మనిషి కనబడ్డా, మంచి ఇల్లు కనబడ్డా, మంచి బిల్డింగ్ కనబడ్డా, మంచి బండి కనబడ్డా, మంచిది కళ్ళ కనబడటం పాపం అమ్మ. ఈ కంటికి ఏదైనా నచ్చటం పాపం. వింటున్నారా? ఎమ్మడే శరీరం పనిచేస్తుంది.
వెంబడే శరీరం పనిచేస్తుంది. ఆలస్యం చేయనే చేయదు శరీరం. ఇలాంటిది నాకు కూడా ఉంటే బాగుండు, ఇసొంటి షాప్ ఉంటే బాగుండు, ఇసొంటి ఫోన్ ఉంటే బాగుండు, ఇసొంటి బిడ్డ ఉంటే బాగుండు, ఇసొంటి కొడుకుంటే బాగుండు, ఇసొంటి ఇల్లు ఉంటే బాగుండు, ఇసొంటి కారు ఉంటే బాగుండు, ఇసొంటి బండి ఉంటే బాగుండు, ఇంకా ఎన్నెన్నో ఇంకా చెప్పకూడనే కూడా ఉంటాయి దాంట్లో. తెలుసా? ఎవరికి వాళ్ళకి తెలుసు. ఇసొంటి నగలు ఉంటే బాగుండు, ఇంకా నయం ఇసొంటి భర్త ఉంటే బాగుండు, ఇంకా నయమే ఇసొంటి భార్య ఉంటే బాగుండు. లేరా అసంటారు మానవులు? లేరా? అందుకొరకే శరీరానుసరణ మనసు మరణం. చెప్పండి, శరీరానుసరణ మనసు మరణం. అది ఏమాత్రం దేవుని సంతోషపరచనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచని స్వభావం రానియద్దు. లోపలికి వస్తుంది మానవులం కనుక ఎంబటే దేవుని వాక్యం చేత దాన్ని చంపివేయాలి. 11వ వచనం చదవండి, 12వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారంగా ప్రవర్తించండి. మన శరీరానికి రుణస్థులం కాము, ఆత్మకు రుణస్థులం. మనం దేవునాత్మ మనని వెతికింది. దేవునాత్మ మనని రక్షణకు నడిపించడానికి, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి దేవునాత్మను ఒప్పించింది. దేవునాత్మ యేసు దేవుడని ఒప్పించింది. దేవునాత్మ మోకరింపజేసింది. దేవునాత్మ మన హృదయంలోకి వచ్చి అబ్బా నాయన తండ్రి అనే కుమారుని ఆత్మని దేవుడు పంపిస్తే అప్పుడు పరలోకం దేవుణ్ణి మనం పరలోకం ముందున్న మా తండ్రి అని ప్రార్థన మొదలుపెట్టాం. ఆయన లోపలికి వచ్చాడు. ఆత్మకు రుణస్థులం. మనం ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చినామంటే దేవుని ఆత్మే మనకి ఇదంతా కలిగేసింది. ఆత్మకు రుణస్థులం మనం, శరీరానికి రుణస్థులం కావు మనం. కాగా శరీరానుసారం దేవుని సంతోషపరచనేరారు. కాబట్టి శరీరానుసారం మనసు ఉంటుంది, ఆత్మానుసారం మనసు ఉంటుంది. 2 మనసులు ఉంటున్నాయి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరారు. శరీర స్వభావం అది మరణానికి తీసుకెళ్తుంది. అలాగే దుఃఖంలో కూడా శరీరానుసారమైన దుఃఖం ఉంటుంది, ఆత్మానుసారమైన దుఃఖం కూడా ఉంటుంది. నవ్వటం కూడా శరీరానుసారం నవ్వుడు ఉంటుంది, ఆత్మానుసారం నవ్వుడు ఉంటుంది. అన్నీ కోపట్టం కూడా శరీరానుసారం కోపట్టం ఉంటుంది, ఆత్మానుసారం కోపట్టం ఉంటుంది. శరీరానుసారం కోపం ఉంటుంది, ఆత్మానుసారం కోపం ఉంటుంది. దేవుడు ప్రతిదినం కోపపడే దేవుడు అని రాస్తున్నారు 7వ కీర్తనలో. కాబట్టి ఆత్మానుసారమైన కోపం ఉంటుంది, శరీరానుసారమైన కోపం ఉంటుంది. సూర్యుడు చూడండి, ఎప్పుడు పొద్దున 7 గంటలకు ఎట్లుంటుందో, కొన్ని ప్రాంతాలకు ఎప్పుడు పొద్దున 6ంటికి ఎలా ఉంటాడో అంతటా 6ంటికి ఎలా ఉంటాడో అంత భూమండలం అంతా కూడా కూల్గా కనబడే రోజు కనబడతాడు. కూల్గా ఆయన కొంతమందికి ఎప్పుడు కూల్గా కనబడతాడు, కొంతమందికి ఎప్పుడు. ఇప్పుడు మధ్యాహ్నం చూడండి ఎంత వేడి ఉంటుందో అంత వేడి, మళ్ళీ అన్ని దేశాల మీద కూడా అంత వేడిగా ఉంటుంది. మళ్ళీ పొద్దున ఎట్లా ఎర్రగా ఎట్లుంటాడో అట్లా అంతటా భూమి తిరుగుతూ ఉంటే అంతటా. ఇప్పుడు మనకు 5:30 అయితే ఇంకో పక్క దేశానికి 5:30 అట్లా ప్రతి దేశానికి కూడా తెల్లారుతూ ఉంటే వాళ్ళ టైం ఉంటుంది. వాళ్ళ టైం ప్రకారం ఎక్కడైనా తెల్లారే టైం 12 కాదు, 1 గంట కాదు. ఎక్కడైనా తెల్లారుతుందంటే 6, 6:30, 7 అదే టైం ఉంటుంది. ఏ దేశానికైనా. మీరు చూడండి, మీ ఫోన్లో ఉంటుంది వరల్డ్ టైం అని రాసి ఉంటుంది ఇక్కడ ఫోన్లో. దాంట్లో చూడండి ఏ దేశాల్లో ఏ టైమో అక్కడ స్పష్టంగా రాసి ఉంటుంది. ఇప్పుడు మనకు 10 అయితే కొన్ని దేశాల్లో సాయంత్రం 5 అవుతుంది, 6 అవుతుంది. కొన్ని దేశాల్లో ఉదయం 6 అవుతుంది. ఇట్లా సాయంత్రం 6కు ఎర్రగానే ఉంటాడు, మళ్ళీ ఉదయం 6 కూడా ఎర్రగానే ఉంటాడు. ఉదయం 6 గంటల టైం ఒక దేశం ఉంటుంది, సాయంత్రం 6 గంటల టైం ఇంకో దేశం ఉంటుంది. అట్లా దేవుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క రీతిగా. అలాగే మన జీవితంలో కూడా ఒక్కోసారి మనకు కూల్గా ఉంటాడు దేవుడు, ఒక్కోసారి హాట్గా ఉంటాడు, కోపంతో ఉంటాడు ఒక్కో సందర్భం. ప్రతి వ్యక్తి విషయంలో అలాగే ఉంటాడు. అందుకొరకు దావీదు భక్తుడు, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రత చేత నన్ను నేను బహుగా కృషించున్నాను. ఎంతవరకు నువ్వు కరుణింపకుండా ఉంటావు. యెహోవా తిరిగి రమ్మ, నన్ను విడిపించమని కృపను బట్టి నన్ను రక్షించమంటాడు. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి వచ్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించిన సరిహద్దు విశాలపరిచి నీ చేయి నాకు తోడు ఉండగా దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుకొని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసినదని అతనికి దయచేశాను. నీవు కూడా ఇలాగూ మనవి చేస్తే దేవుడిని కూడా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవా నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. ఈరోజు అడుగు, దేవా నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దు విశాలపరచాలి, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు ఏ కీడు రాకుండా దానిలో నేను తప్పించాలి అని ప్రార్థింపుగా అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. నువ్వు కూడా ఈరోజు ఎబ్బేజీ ప్రార్థనలాగా ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, ఏ కీడు రాకుండా ఆయన హస్తానికి తోడుగా ఉండాలని మనవి చేస్తే దేవుడు ఈ రోజున నీకు అలా ఉంచబోతున్నాడు అనే ఒక సేవకునిగా మీకు సంగతి తెలియజేయబోతున్నాడు. మీరు ఊరకే అమ్మబడితురు కదా, రూకలియకే విమోచించబడిదరు. మనం ఉత్తుగానే అనేకమైన తప్పులు చేశాం, పొరపాటు చేశాం, క్షమించయ్యా అని అడుగుదాం. అంత మాత్రమే కాదు, వారి బలమునకు అత్యాస్పదం నీవే. ఈ భూమి మీద కొంతమంది బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. వారి బలానికి దేవుడే అత్యాస్పదం. వాళ్ళ తెలివితేటలు కాదు, వాళ్ళ జ్ఞానం కాదు, వారి బలానికి దేవుడే అతిశయాస్పదం. అలాగే నీ బలానికి కూడా దేవుడే అతిశయాస్పదంగా ఉండాలంటే ఎబ్బేజీ లాంటి ప్రార్థన, అలాగే ఊరికే అమ్మబడుతుంది కదా, మీరు రూకలేకి విమర్శపడుతారు కనుక దేవుని బతిలాడుకో, దేవ ఇంకోసారి అలా ఉత్తగానే తప్పులు చేయనయ్యా, వీరు అపోస్తుల బోధ ఏందనో, సవాసమందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చేయటం ఎడదేక ఉంటారని చెప్పు తీర్మానం చేయి. అంత మాత్రమే కదా, ఒక నడతలనియు వారి దృష్టికి నిర్దోషములుగా కనబడను. యెహోవా ఆత్మను పరిశోధించును. నెల నెలకు ఇప్పుడంటే ప్రపంచ యావత్తు వచ్చిన సమస్య కాబట్టి, కానీ ఆ తర్వాత నువ్వు అపోస్తుల బోధనలో నిలిచి ఉండకపోతే, ప్రార్థనలో ఉండకపోతే, సవాసం ఉండకపోతే, రొట్టె విరుచులు ఉండకపోతే నీకేమైనా అనర్థాలు సంభవిస్తాయేమో. ఒక నడతలనియో వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను. యెహోవా ఆత్మను పరిశోధించను. పై నడతలు కాదు, మన హృదయాన్ని దేవుడు ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఆచార సంబంధమైన భక్తి కాదు, దేవునికి కావాల్సింది యథార్థమైన భక్తి కావాలి. ఎప్పుడైతే మీరు డంబములందు అతిశయపడుతున్నారు, మనం గొప్పతనాల మీద ఎప్పుడు గర్వించొద్దు. అలాంటి అతిశయమంతా చాలా చెడ్డది కనుక మీరు ఇప్పటి నుంచైనా అలాంటి అతిశయాన్ని దగ్గర రానియకండి. అందరూ తమ సొంత కార్యాలను చూసుకొనిస్తున్నారు, యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడలేదు. కనీసం ఎప్పటి నుంచైనా దేవాన్ని కార్యాలు చూస్తానయ్యా తీర్మానం చేయి. ఇంకంత మాత్రమే కాదు, మనం ఏమి అడిగినా సరే ఆయన మనవి ఆలకించరు. మనం ఎదిగిన మనం ఆయన వలన వేడుకొని ఆయన వల్ల మనం కలిగినవని ఎరుగుదాము. నువ్వు ఏది వేడుకున్నా సరే ఆయన అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. యేసుక్రీస్తునందు వాగ్దానాలన్నీ కూడా నీకు అన్నీ ఇవ్వటానికి. చూడండి, ఎబ్బేజీ అన్నీ అడిగి అన్నీ ఇచ్చేశాడు. ఆశీర్వదించమని అడిగాడు, సరిహద్దు విశాలపరచమని అడిగాడు, నీ హస్తానికి తోడుగా ఉంచి ఏ కీడు నా మీదకి రాకుండా కాపాడమన్నాడు. అతడు మనవి చేసిందంతా దేవుడు అతనికి దయచేసినని రాయబడింది. నీకు కూడా తప్పకుండా దయచేస్తాడు. అందుకొరకే మా వలన ఏమైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థనమని కాదు. చూసిన పౌలు భక్తుడు అంటాడు, అది నా సామర్థ్యం కాదని. మరి దేవుడిచ్చే సామర్థ్యం నీకు కూడా దేవుడు తోడున్నాడు కదా, నువ్వు కూడా ఆ సామర్థ్యాన్ని దేవుని ద్వారా పొందుకో. ఆయనకు ఇష్టంగా నడుచుకో, శరీరానుసారంగా ఉండకు, శరీర స్వభావాన్ని విడిచిపెట్టు. దేవుడిని తప్పకుండా దీవిస్తాడు. రొట్టె కార్యక్రమంలోకి వెళదాం. దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది, దేవుని యొక్క దయ నీ మీద ఉన్నది. ఒప్పుకో, చెప్పుకో. దేవుని యొక్క గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఎబ్బేజీలాగా దీవించబోతున్నాడు, ఎబ్బేజీలాగా ఆశించబోతున్నాడు, ఎబ్బేజీలాగా నీకు దేవుని కాపుదలు ఉండబోతున్నది. ఎబ్బేజీ కొన్నట్టు నీ సరిహద్దును విశాలపరచబోతున్నాడు.
ఎంపేజీకి ఏది ఇచ్చాడో నీకు అదే ఈరోజు ఇవ్వబోతున్నాడు. అయితే ఆయన కార్యాలు అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. నువ్వు దేవుని కార్యాలు చూస్తే నువ్వు ఇప్పటి నుంచి నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు. నువ్వు ఇప్పటి నుంచి నిశ్చయంగా ఆశ్రయించబడబోతున్నావు. యేసుక్రీస్తు కార్యాలు ఇప్పటి నుంచైనా తలపెడదాం, జరిగిద్దాం, దేవుని అడుగుదాం. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయ మీ మీద ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తారు. చేయండి. నిజాయితీగా జీవించడంలో మాకు మాట్లాడారు. దేవా పట్టుకున్న దేవా ఎస్ఐయా, దేవా నీతి మంత్రులుగా దేవా ఎస్ఐయా, దేవా ఎంపేజ్ మాదిరిగానైనా దేవా ఎస్ఐలా జీవించాలో చెప్పారు. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినైనా దేవా ఆత్మలైనా మీరు లోపరుచుకోండి. దేవా వారి యొక్క సమస్యలైనా మీరు ఎదిగినటువంటి దేవుడినైనా దేవా, దేవా వారికి కావలసినటువంటిదైనా సౌకర్యాలన్నింటినీ దయచేసి దేవుడినైనా దేవా ఎస్ఐ, దేవా మా నుంచినైనా దేవా ఎస్ఐ మీరు ఒకటే కోరుకుంటున్నారైనా దేవా ఎస్ఐ, దేవా విశ్వాసం కోరుతూ కూడినటువంటి మనసు దాన్ని కావాలని చెప్పేసి అనుకుంటున్నారైనా దేవా, దేవా ఆ మనసునైనా మీకు ఇవ్వలేకపోతున్నారైనా దేవా, దేవా ప్రతి మారునైనా మీ పాద సన్నిధికి వచ్చినైనా దేవా మమ్మల్ని అర్పించుకోవాలని చెప్పేసి తీర్మానించుకుంటున్నాం. కానీ దేవా, దేవా పరిపూర్ణంగానైనా మమ్మల్ని మేమైనా మీకు సమర్పించుకోలేకపోతున్నామైనా దేవా ఎస్ఐ, దేవా మా మనసుల్ని ఎరిగినటువంటి దేవుడినైనా, మా తలంపుల్ని ఎరిగినటువంటి దేవుడినైనా, దేవా మేము చేసే